హాయ్ అండి, వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్. ఇవాళ మీరు అడిగినటువంటి గ్రామర్ టాపిక్ అయినా సర్వనాम చెప్తున్నాను చూడండి. ఈ సర్వనాम అంటే సంజ్ఞాకి బదులే ఉపయోగ करने वाले शब्द. అంటే సంజ్ఞా మానే నామవాచకము అని అర్థం. నామవాచకము అంటే ఏంటండి? పేరు. పేరుకి బదులుగా ఉపయోగించే శబ్దాన్ని మనం సర్వనాम అంటాం. అంటే ఆ పదాన్ని సర్వనాम అంటామని. చాలామంది తెలుగులో బాగా గుర్తుపెట్టుకుంటారు, హిందీకి వచ్చేపాటికి అది గుర్తుండదు. కారణం ఏంటంటే హిందీ గ్రామర్ని కూడా మనం తెలుగులో చదువుతూ ఉంటాం. అందుకనే తెలుగులో సంజ్ఞ అనే పదాన్ని కూడా నామవాచక్ అని రాసేస్తూ ఉంటారు. నిజానికి మనం సంజ్ఞ అనే రాయాలి. నామవాచక్ పదాన్ని ఉపయోగించే వాళ్ళు కానీ మనం సంజ్ఞ అనే ఉపయోగించాలి. जो संज्ञा के बदले उपयोग करने वाले शब्द को हम सर्वनाम कहते हैं. ఇంకా ఈజీగా ఉంది కదా. తెలుగు కంటే ఈజీగా హిందీని ఇంకా బాగా నేర్చుకోవచ్చు దాని మీద పట్టు ఉంటే. చూడండి, మీకు ఈ సర్వనాంని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. దాంట్లో స్టోరీలో హీరోయిన్ నేనేనండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే నేను 10th క్లాస్ వరకు చదువుతూ ఉంటాను కదా. నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్ కూడా అయిపోయింది. అంతా అయిపోయి హ్యాపీగా నేను ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాను. ఒకరోజు బయట మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో పాటు చదువుకున్న అమ్మాయి నన్ను అంటే 10th క్లాస్లో నాతో పాటు చదువుకున్న అమ్మాయిని నేను చూశాను అన్నమాట. కానీ ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టినట్లేదు. అలా చూస్తూ ఉన్నాం. ఒక 2 నిమిషాల తర్వాత గుర్తుపట్టినట్లేదు అనే విషయం నాకు అర్థమై నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను అని చెప్పేసని నా పేరునే నేను చెప్తాను. అవునా కదా? నేను అని చెప్పని నా పేరుని నేను చెప్పాను. ఆ అమ్మాయికి ఏమవుతుంది? గుర్తొచ్చిన తర్వాత నువ్వా, నేను 10th క్లాస్లో చదువుకున్నాను కదా మన ఇద్దరం అని చెప్పేసని అప్పుడు ఆ మాట అంటుంది. ఫస్ట్ నేనేం చేశానంటే నేను అని చెప్పేసని నా పేరుని చెప్పా. ఆ తర్వాత ఆ అమ్మాయి నా పేరుని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏమంది? ఓ నువ్వా, మన ఇద్దరం కలిపి 10th క్లాస్ చదువుకున్నాం కదా అని చెప్పేసాను అంది. మేమిద్దరం బాగా మాట్లాడుకున్నాం. నువ్వేం చదివావు, నేనేం చదివాను, ఇలా ఇద్దరం మాట్లాడేసుకున్న తర్వాత నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా 10th క్లాస్లో. ఆ అమ్మాయి గురించి నేను అడిగాను. ఆ అమ్మాయి గురించి ఏం చేశానండి, నేను అడిగాను. ఏమడిగాను? ఆమె ఎక్కడుంది అని చెప్పేసి అని అడిగాను. అడిగితే ఆమె తెలిస్తే తెలిసిందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్పుద్ది. ఆ విషయాన్ని నాకు చెప్పింది. ఆ తర్వాత మా ఇద్దరి గురించి అయిపోయింది. నా బెస్ట్ ఫ్రెండ్ గురించి కూడా నేను అడిగేసుకున్నాను. ఇక మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, మిగిలిన వాళ్ళ గురించి కూడా అడగడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నేను ఉపయోగించిన పదాలు చూడండి. ఏమేం పదాలను ఉపయోగించాను? నా ఫ్రెండ్కి నేను గుర్తుపట్టలేనప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేనేమన్నాను? ఫస్ట్ నేను అని చెప్పేసని పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత నువ్వు అని చెప్పేసని నేను తన గురించి అడిగాను. తను కూడా నన్ను నువ్వెలా ఉన్నావు అని చెప్పాను అడగడం, నువ్వా అని చెప్పనడం, ఇలా అయింది. అంటే నేను, నువ్వు. తర్వాత ఆ అమ్మాయి అని చెప్పేసని వేరే అమ్మాయి గురించి అడిగాను. ఆ అమ్మాయి లేకపోతే ఆమె అని చెప్పేసి అన్నా. తర్వాత వాళ్ళు, వీళ్ళు అని అడిగానా అండి? సో ఇక్కడ నాకు ఇవన్నీ కలిపి 4 వచ్చినాయి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను, నువ్వు, ఆమె, వారు, వీరు. ఇవన్నీ కూడా ఏ శబ్దులు మీరు ఐడెంటిఫై చేశారా? సర్వనామ శబ్దులే ఇవన్నీ సర్వనామ శబ్దులే. నేను అనేదాన్ని హిందీలో ఏమంటామండి? మై. కనిపిస్తుంది కదా మీకు. మీరు చాలామంది మై రాసేటప్పుడు ఆ పైన చుక్క కనిపిస్తుంది చూసారా, ఆ చుక్కని పెట్టరు. కానీ ఆ చుక్కని పెట్టకపోతే అర్థం ఏంటో తెలుసా? వైన్ అని అర్థం. తాగుతూ ఉంటారు కదండి వైన్, ఆ వైన్ అని అర్థం. ఖచ్చితంగా చుక్క పెడితేనే మై అనేది వస్తుంది, నేను అని. తుమ్మంటే అర్థం ఏంటి? నీవు, మీరు. నేను చాలా ఇక్కడ విజువల్గా తగ్గిస్తానండి, ఓరల్గా ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఓరల్గా చెప్తున్నప్పుడే మీరు నోట్ చేసుకోండి. యహ్ అంటే దగ్గరగా ఉండే వస్తువుల్ని అంటూ ఉంటారు. చాలామందికి యహ్లో వహలో కన్ఫ్యూజన్ అండి. యహ్ అంటే ఏంటి, వహ్ అంటే ఏంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. యహ్ అంటే
దగ్గరగా ఉన్న వాటిని అంటూ ఉంటాం. ఐదర్ వస్తువు కావచ్చు లేదా వ్యక్తి కావచ్చు. యహ్ లడ్కా హై, ఇతడు బాలుడు. యహ్ లడ్కీ హై, ఈమె బాలిక. యహ్ పుస్తక్ హై, ఇది పుస్తకము. దగ్గరగా ఉన్నాయి. యహ్ కామ్ కర్తా హై, ఏ పనిని చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వాటిని ఉపయోగించేది యహ్. యహ్ అంటే అర్థం దిస్ అని అర్థం. ఇది, ఇతడు, ఈమె, ఈ ఇలాంటి సందర్భాల్లో దేనికి ఉపయోగించాలన్నా యహ్ని ఉపయోగిస్తారు. వహ్ అంటే దూరంగా ఉన్నవి. వహ్ అంటే అది, అతడు, ఆమె, ఆ. వహ్ లడ్కా హై, అతడు బాలుడు. వహ్ మేజ్ హై, అది మేజా బల్ల. వహ్ కితాబ్ హై, అది పుస్తకము. వహ్ దీవార్ హై, అది గోడ. వహ్ కిటికీ హై, అది కిటికీ. ఇలాంటివన్నీ. తర్వాత ఏ వే. ఏ అంటే అర్థం ఏంటంటే ఇవి, వీరు. ఏ లడ్కియా హై, వీరు బాలికలు. ఏ ఫల్ హై, ఇవి పళ్ళు. అలాగా. వే లడ్కే హై, వారు బాలురు. వే మేజ్ హై, అవి మేజా బల్లలు. అలా. ఇక ఇక్కడ హమ్మ ఆపు ఉన్నాయండి. ఈ రెండిటికి ఇంకొక చిన్న స్టోరీ చెప్తా. ఉదయాన్నే నేను చాలా ఆనందంగా నిద్రలేచాను. నిద్ర లేచిన తర్వాత ఏమైంది, సినిమాకి వెళ్దాం అనిపించింది. మరి సమ్మర్ హాలిడేస్ కదండి, సినిమాకి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. మంచి సినిమా ఎక్కడుందని ఎత్తుక్కుంటా ఉన్నా, ఏది కనిపించట్లా. సరే దిల్లు 2 బాగుంది అంటున్నారుగా, దిల్లు 2కి వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళిపోదాం అనుకొని బుక్ మై షో ఓపెన్ చేశా. ఓపెన్ చేయంగానే పక్కనే వెంటనే ఒకళ్ళు వచ్చారు నా పక్కకి. నువ్వు ఒక్కదాని వెళ్తే ఎలా, నేను కూడా రావాలి కదా అంటున్నారు. నా పిల్లలే అనుకోండి. నువ్వు ఒక్కదాని వెళ్తే ఎలాగమ్మా, నేను రావాలిగా అని చెప్పేసి అన్నారు. సరే, ఫస్ట్ నేనేమన్నాను, నేను ఒక్కదాన్ని సినిమాకి వెళ్తున్నానన్నా. ఆ తర్వాత ఏమన్నా, వాడు వచ్చి కలిశాడు, నేను కూడా సినిమాకి వెళ్తాము, ఇద్దరం కలిపి వెళ్ళాలి. అవునా, మేమిద్దరం కలిపితే ఊరుకుంటారా? తర్వాత ఇంకొకళ్ళు జాయిన్ అవుతారు. ఆటోమేటిక్గా మొత్తం ఎంతమంది? 3. నేను సినిమాకి వెళ్తున్నాను అలా ఉదయాన్నే లేచినప్పుడు బయలుదేరే టైంకి ఏమైందండి, మేము సినిమాకి వెళ్తున్నాము అనేది అయిపోయింది. అంటే నేను ఉదయం లేచినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కాబట్టి నేను సినిమాకి వెళ్తున్నాను అని చెప్పాను. నాతో పాటు ఇంకా 2 బయలుదేరారు కాబట్టి నేను అక్కడ ఏం చెప్పాను, మేము సినిమాకి వెళ్తున్నాము అని చెప్పాను. నేను అనేది ఏకవచనం అయితే మేము అనేది బహువచనం. నేను అంటే మై, మేము అంటే హమ్. అవునా అండి? సో మై అనేది ఏకవచన రూపం అయితే దాని యొక్క బహువచన రూపం ఏమవుతుంది, హమ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఆపండి. సరే, సినిమాకి బయలుదేరాను, అయిపోయింది. సినిమాకి వెళ్ళిన తర్వాత థియేటర్ నాకు తెలియలా, చుట్టూతో కొత్త. అయితే రోడ్డు మీద వెళ్తున్న వాడిని ఆపి, అరే ఈ థియేటర్ ఎక్కడుందో చెప్పు అంటే చెప్తాడా అండి? చెప్పు తీసుకొని కొడతాడు. అవునా కాదా? మనం ఏం చేయాలి అక్కడ? మర్యాదగా, ఏమండి కొంచెం ఈ అడ్రస్ చెప్తారా, లేకపోతే ఈ థియేటర్ ఎక్కడో చెప్తారా అండి అని అడగాలి. అవునా కాదా? సో అది ఇంకొకటి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు, గురువు మనకి దైవంతో సమానం. అవునా కాదా? తల్లిదండ్రుల్లోనైనా సరే మనం ఏకవచన ప్రయోగం కొన్ని సందర్భాల్లో అతి ప్రేమ, చనువు అయి ఉంటుంది. కానీ గురువుని ఎప్పుడూ కూడా ఏకవచనంలో పిలవకూడదండి. ఆ గురువు ఎప్పుడూ కూడా తండ్రి స్థానానికంటే ఎక్కువగా గొప్పగా ఉంటూ ఉంటాడు. సో గురువుని ఎప్పుడూ కూడా బహువచనంలోనే పిలవాలి, అది కూడా ఆప్ అనే ప్రొనౌన్సియేషన్లోనే ఉండాలి. అంటే మనకి తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని ఆప్ అంటాం. మన గురువుని ఎప్పుడూ కూడా ఆపనే అంటాం. తమరు అది ఏకవచన శబ్దం అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా గౌరవార్థక వాచకంలో ఉంటుంది, బహువచనంలోనే చెప్పాలి. మీకు అర్థమైందా అండి? అడ్రస్ అడిగింది దేనికి? అడ్రస్ మనకి తెలియని వాళ్ళని అడిగాం అంటే వాళ్ళని ఏమనాలి? ఆప్ జరా ఇస్ అడ్రస్కో బతాయియే అని చెప్పేసి అని అడగచ్చు. అవునా? అధ్యాపక్ ఆప్ ఇద్దరు బయటియే అని అనాలి. అంతేకాని మనం ఏకవచనంలో వీళ్ళిద్దరినీ పిలవకూడదు. క్లియర్గా అర్థమైందండి ఎందుకన్నానో అది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏకవచనేది, బహువచనేది.
మై అనేది ఏకవచనం, దాని యొక్క బహువచన రూపం హమ్. తుమ్ అంటే అర్థం ఏంటంటే నీవు మీరు రెండు ఉంటుంది. నీవు మీరు రెండు సందర్భాల్లోనూ ఉపయోగిస్తారు. ఒకప్పుడు తూ అనేది ఉండేదండి, కానీ ఇప్పుడు తూ అనేది లేనే లేదు. తుమ్ నీవు మీరు. తర్వాత యహ్, ఇది ఇతడు ఈమె ఈ ఏదైనా సందర్భంలో దగ్గరున్న దాన్ని ఏకవచనమై ఉంటే యహ్ను ఉపయోగిస్తాం. అదే బహువచనం అయితే ఏని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు యహ్ కితాబ్ హై, ఇక్కడ చూడండి యహ్ కలం హై. యహ్ కలం హై ఇది పెన్, అది నాకు దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. అది వే దీవార్ హై, లేకపోతే వే దీవారేం హైం, అప్పుడు బహువచనం వచ్చింది కాబట్టి వే దీవారేం హైం. అలా దూరంగా ఉన్న వాటిని అయితే అలా అంటూ ఉంటాం. నెక్స్ట్ ఆప్ అనేది ఏకవచన శబ్దం అయినప్పటికీ కూడా గౌరవార్థక వాచకం కాబట్టి ఎప్పుడూ కూడా బహువచనంలోనే చెప్పాలి. మీకున్న సార్వనామిక శబ్దాలు ఇదేనండి. అయితే మీరు అడగచ్చు, మరి మేడం ఇస్కా ఉస్కా ఇస్ ఉస్ ఆప్ ఆపన ఇలాంటివన్నీ మనకి మారుతూ ఉంటాయి కదా, అవి ఏంటి అంటే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తానండి. అవి ఎలా మారుతాయి, ఎందుకు మారుతాయి, ఎందుకు మనం రాయాలి, ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా మారుతాయి, ఇవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ మీకు వీటి యొక్క అర్థాలు తెలియాలి. ఇది ఏది ఏకవచనం ఏది బహువచనం అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా తెలుసుకోవడం వల్ల మీరు రాసేటప్పుడు క్రియాశబ్దం అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై అనేది ఏకవచనం, రాసేటప్పుడు ఏకవచనంలోనే రాయాలి. మై కామ్ కర్తా హూమ్ అంటాం. హమ్ అనేది బహువచనం, హమ్ కామ్ కర్తే హైమ్. చూసారా, కర్ర అనేది క్రియాశబ్దం అయినప్పటికీ ఇక్కడ తేడా వచ్చింది, అక్కడ తేడా వచ్చింది. అంటే ఏకవచనంలోని బహువచనంలోని మార్పుల్ని బట్టి మనం చూసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా మన వాక్యాన్ని చూసేటప్పుడు ఏ విధంగా మార్పులు అవుతాయి, ఎలా మార్పు చెందుతాయి, ఈ విషయాన్ని మాత్రం నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడి వరకు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగచ్చు. థ్యాంక్ యూ.